నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన వల్ల ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలిగాం, మనలో ఎన్నో మార్పులు తెచ్చుకోగలిగాం. ఎవరికీ తెలియని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మనలో అద్భుతమైన మార్పులు తెచ్చుకున్నాం. నిజంగా ఆయన మన జీవితాల్లోకి అయితే మనం ఆయన జీవితంలో ప్రవేశించకపోతే ఎలా ఉండేవారమో. ఇంచేతంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా అంతులేని దుఃఖంతో జీవిస్తున్నారు, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఏంటో అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. అన్ని మతాల్లోనూ ఇదే పరిస్థితి. నిజంగా మనకి ఒక గొప్ప మార్గం చూపించాడు ఆయన, దిక్సూచిలాగా. దిక్సూచి ఉత్తరం వైపుకే, వెళ్ళవలసిన వైపుకే చూపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అలాగే పత్రి గారు మన గమ్యాన్నే చూపించాడు, ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు, ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో చాలా అర్థమయ్యే రీతిలో బోధించడం జరిగింది. అందుకే నిజంగా చూస్తే మన జీవితాలన్నీ పూర్తిగా మారిపోయినాయి. నిజంగా పత్రి గారు ప్రవేశించకముందు మన జీవితాలు ఒక రకంగా ఉన్నాయి. ఆయన ప్రవేశించిన తర్వాత పూర్తిగా మారిపోయింది. అంతకుముందు అంతా అర్థం లేని జీవితం, కానీ అర్థవంతమైన జీవితం జీవిస్తున్నాం. అంచేత ఈరోజు ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి యోగీశ్వర్ల సందేశాల్లో కబీర్ సందేశం గురించి మరికొన్ని విషయాలు. మరణించకముందే మరణిస్తే అమరులు అవుతారు. అంటే మనం ఏది సాధించాలో సాధిస్తాం అని చెప్పాడు ఆయన. అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాం. అది తెలుసుకోగలిగితే ఒక రకంగా మన జీవితం మొత్తం మారిపోతుంది. అన్ని రకాల పనులు మారిపోతాయి. ఈరోజు
ఆయన చెప్పినటువంటి సందేశం వల్ల మనము పొందే ఇంకొక లాభం తెలుసుకుందాం. ఏమిటంటే ఆ విషయం అంతకుముందు ఉండని వాటికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. కానీ మరణానంతరం గురించి తెలుసుకున్నాక ఉండే వాటికే ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరణానంతరం గురించి తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకోని వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, మరణానంతరం జరిగే తెలుసుకోని వాళ్ళంతా ఉండని వాటికి ప్రాముఖ్యం ఇస్తారు. అదే కరెక్ట్ అనుకుంటారు. నేను చాలా గొప్పగా జీవిస్తున్నాను అనుకుంటారు. కానీ మరణం తర్వాత జరిగేది తెలుసుకుంటే తాను అప్పటిదాకా చేసినవి, సాధించినవి, పొందినవి సంపాదించినవి, సమకూర్చుకున్నవి గొప్పలు చెప్పుకున్నవి, సంపాదించుకుని మురిసిపోయినవి ఏవి ఉండవు, కూడా రావు అన్నది తెలుస్తుంది. ఏమీ ఉపయోగపడవు, పడిన కష్టమంతా వృధా, ఎంత కష్టపడ్డామో ఆ కష్టమంతా వృధా అన్నది తెలుస్తుందండి. నిజంగా నా జీవితంలో జరిగింది అదేనండి. ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం అనుకున్నా, ఈ శరీరమే నేను అనుకున్నా, ఈ శరీర సుఖమే నా సుఖం అనుకున్నా, ఈ శరీరానికి కలిగే లాభమే నా లాభం అనుకున్నా. ఈ శరీరానికి కలిగే గొప్పతనమే నా గొప్పతనం అనుకున్నాను. గర్వించాను. ఒక్కొక్క సందర్భంలో వాటిని చూసుకుని అహంకరించాను కూడా. మరణానంతరం గురించి నేను అప్పుడు తెలుసుకోకపోయినా పత్రి గారు పరిచయం అయిన తర్వాత తెలిసింది. ఈ శరీరం కోసం ఒక 50-53 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. ఆ శరీరం నువ్వు కాదన్నాడు ఆయన. అప్పుడు దాకా అంత ఆలోచన లేదు. యాక్చువల్గా కూడా ఎవరైనా చనిపోతే
కుటుంబ సభ్యులు కానీ దగ్గర బంధువులు కానీ. ఆ శవం కూడా వెళ్ళేవాడిని. అక్కడ దహనం చేస్తే అక్కడ కూడా నేను ఉండేవాడిని, వచ్చేసేవాడిని. అదేదో ఒక కార్యక్రమం అనుకున్నాను. అలాగే వెళ్తే కాస్త అటువంటి పనిలో పాల్గొంటే పుణ్యమేమో అనుకున్నా. కానీ ఈ శరీరం నేను కాదు, ఇది ఉండదు. నేను నా చేతుల ద్వారా ఎన్ని శరీరాలు బూడిద చేశానో నా శరీరం కూడా అలాగే బూడిదైపోతుంది అన్న అభిప్రాయం అప్పుడు రాలేదు. ఎందుకు? పత్రి గారు ఈ ఒక్క మాట చెప్పాక అప్పుడు అర్థమైంది నాకు, ఈ శరీరం నేను కాదు, నువ్వు కాదు అన్నాడు ఆయన నిర్మోహమాటంగా. అప్పుడు ఇవన్నీ వచ్చినాయి ఆలోచనలు. ఓహో, మన ముందు వారిని ఎంతోమందిని వాళ్ళ శరీరాలు తగలబెట్టాం, అవి బూడిదైపోయింది, మళ్ళా కనపడలేదు, అడ్రస్ లేదు. మన శరీరం పరిస్థితి కూడా అంతే. కర్మకాండలు చేసేవారు. నేను మా తాతగారికి చేశా, మా మామగారికి అట్లు పాల్గొన్నాను నేను. తండ్రికి, తల్లికి. ఎందుకంటే వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారని. తండ్రికి తద్దినం చేసిన కర్మకాండల్లో 3 పిండాలు పెట్టేవారు. ఎందుకు 3 పిండాలు? అంతకన్నా ఎక్కువ పెట్టచ్చు కదా అంటే చెప్పారు. మూడు తరాలు వాళ్ళకి, తండ్రికి, తాతకి, ఇంకా ఆ పైన వాళ్ళందరినీ ఉద్దేశించి పెట్టేవి అన్నారు. ఎందుకు అంటే వాళ్ళని తృప్తిపరచడానికి అని చెప్పేవారు. మరి ఇక్కడ లేరు కదా అంటే వాళ్ళు పైలోకాల్లో ఉంటారండి అనేవారు. చూస్తే మన చేతుల్లో తోటే వాళ్ళని బూడిద చేసాం, ఇంకా ఎక్కడ ఉంటారు అన్నది పత్రిగారు పరిచయమేక ఆలోచనలు వచ్చినాయండి. అంతకుముందు అది ఒక పుణ్యకార్యంగా ఆచారంగా వస్తుందని ఆచరించాం. దాని అర్థాలు ఇప్పుడు తెలుసుకోవాలా. ఓహో, ఇంకా ఉంటారు. మరి ఉంటారు అంటే ఏది ఉంటుంది చనిపోయాక? ఒకటి బూడిదైపోయింది, ఇంకోటి పైకి పోయింది. అంటే పైకి పోయిందే ఉంటుంది కదా. మరి ఏది పైకి పోయింది? ఆత్మ పైకి పోయింది. ఆత్మ గురించేగా వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కార్యక్రమాలు. అంటే ఉండేది ఆత్మ, ఉండనిది బూడిదైపోయేది శరీరము అన్నది పత్రిగారు ఈ మాట చెప్పాక బాగా అర్థమైందమ్మా. అంతకుముందు అంత అర్థం కాలేదు. ఏదో రొటీన్ అందరూ చేస్తున్నారు, మనం చేసాం, మన డ్యూటీ పూర్తి చేసుకున్నాం. అలా ఉండేది మన పరిస్థితి.
అప్పుడు బాగా అర్థం చేసుకున్నాను నేను. ఉండనిది శరీరము, ఉండేది ఆత్మ అంటే నేను. ఇది అర్థమైంది. అప్పుడు ఆలోచిస్తే, కానీ నేను ఆలోచించేవాడిని, ప్రతి విషయం బాగా లోతుగా ఆలోచించేవాడిని. ఎందుకో తెలియదు, కానీ గుడ్డిగా నమ్మేవాడిని కాదు, గుడ్డిగా అనుసరించేవాడిని కాదు. ఏదో పూర్వం నుంచి ఆచారంగా వచ్చే మూఢనమ్మకాలు ఉండేవి, కానీ మరీ గుడ్డిగా ఆచరించేవాడిని కాదు. ఎవరైనా పెద్దలు చెప్తే కొంచెం ఆలోచనలో పడేవాడిని. అలాగే పత్రి గారు చెప్పగానే ఆలోచనలో పడ్డా. మనకు తెలుసున్నది కొంతే, వారికి ఎన్నో తెలుసు. అసలు ముందు అంతటి గొప్పవాళ్ళు చెప్పినప్పుడు ఆచరించాలి అన్న అభిప్రాయం కూడా ఉండేది. అందుకే పత్రి గారు ఫస్ట్ టైం మా ధ్యాన మందిరంలోకి వచ్చారు. ఇదివరకు మనం క్లాసులు పెట్టుకునే ధ్యాన మందిరం. హాల్లోకి వచ్చాక లోపలికి చూశారు ఆయన. అక్కడ రాయించాను నేను. ఓ పక్క స్త్రీలు, ఇంకో పక్క పురుషులు అని. ఆయన నవ్వారు. ఏంటి అయ్యేలా రాయించావు అక్కడ? ఇది ఏమన్నా రైల్వే స్టేషన్లో ల్యాబొరేటరీ అనుకున్నావా? స్త్రీలు పురుషులని రాయించావు, తీసే అన్నారు. ఓ పక్క అహం బ్రహ్మాస్మి, ఇంకో పక్క తత్వమసి, రాయి రెండు రాయి అన్నారు. ఆయన ఎల్లగానే మార్పించేశాను. వెనక ముందు ఆలోచించాల. అహం బ్రహ్మాస్మి తత్వమసి అని కూడా ఏంటో నాకు తెలియదు, వాటి అర్థం, కానీ రాయించాను. తర్వాత తెలుసుకున్నాను. ఎంట్రన్స్లో పైన ఏమని చెప్పారంటే, ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస, పెద్ద అక్షరాలతో రాయించవయ్యా అన్నారు. వెంటనే అవి కూడా రాయించాను, సిమెంటుతో శాశ్వతంగా ఉండేట్టు. కొంతమంది ఆశ్చర్యపోయారు. ఈ మందిరంలో ఇలా రాయించేవేటి అని. కానీ ఎందుకో నేను వెనక ముందు ఆలోచించాల, రాయించేశాను. అక్కడే మన పిఎస్ఎస్ఎం లోగో కూడా పైన వేయించమన్నారు. అది కూడా కొంచెం పెద్దదే వేయించాను. ఇలా చాలా మార్పులు చేశాను, ఆయన చెప్పిన మార్పులన్నీ. అంచేత ఉండంది దేహం, ఉండేది నేను అంటే ఆత్మ అన్నదే బాగా అర్థమైంది అప్పుడు, కొంచెం అధ్యయనం చేశాక. అక్కడి నుంచి ఉండని ధనానికి ఎందుకు ఇంత కష్టపడ్డాం? నాకు తెలుసు ఆ ధన సంపాదన కొంచెం అధర్మంగా వ్యవహరిస్తున్నానని నాకు తెలుసు. అంతరాత్మ ప్రబోధం కొంత ఉంటుంది, తెలుసుకునేవాడిని. ఉండని దాన్ని అధర్మంగా సంపాదించడం ఏంటి? తప్పులు చేసి సంపాదించడం ఏంటి అనిపించింది. వెంటనే వ్యాపారాలు మానేశాను.
ఇప్పుడు నేనేమి సంపాదించకపోతే నాకేమైనా లోటా? నాకే కాదు, మా కుటుంబానికి కూడా ఎవ్వరికీ లోటు లేదే. ఇంకెందుకు నేను పాటుపడ్డాం? ఇంకా ఎందుకు నేను కష్టపడ్డాం? ఈ ఉండని వాటి కోసమా? ఈ దేహం కోసమా అని చెప్పి ఇవన్నీ తగ్గించేశాను, పూర్తిగా మానేశాను కూడా. ఉండే ఆత్మ గురించి ఆలోచించాను, వాటికే ప్రాముఖ్యం ఇచ్చాను. ఆత్మకు లాభించేది, ఆత్మ ఉన్నతి కలిగించేవి అన్నీ కూడా చేయడం మొదలెట్టాను. ఆత్మకు నష్టం కలిగించే అధర్మమైన పనులు, పాపపు పనులు, అన్యాయపు పనులు, హింసాత్మకమైన పనులు, అంటే మాంసం అది నేనే తినేవాడిని కాదు, ఇంకేదైనా ఉన్నప్పుడే అన్నీ మానేశాను. అలాగే శారీరక భోగాల కోసం ఇప్పుడు మీరు గమనించండి, ఎంత ఖర్చు చేస్తున్నారు. లక్షలు కాదు, కోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థమైంది? ఆ ధనాన్ని ఆత్మోన్నతి కోసం మనం ఖర్చు పెడితే ఎంత లాభం పొందొచ్చు? ఆత్మ కోసం వెచ్చిస్తే మనం ఎంత లాభం పొందుతాం అన్నది ఆలోచించాం. అప్పటి నుంచే అయ్యే చేయడం మొదలెట్ట. దేహ భోగం కోసం, దేహ సుఖం కోసం, దేహం కోసం అనవసరంగా ఖర్చు పెట్టేవన్నీ. ఇక్కడ మళ్ళా ఒక మాట గుర్తెట్టుకోండి, అనవసరంగా అన్నాను అంతేకాని అవసరానికి ఖర్చు పెట్టేవి అనలేదు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. గమ్మున ఆవేశం వస్తుంది, అందుకే మళ్ళా చెప్తున్నాను. అవసరానికి ఖర్చు పెట్టేవి కాదు, అనవసరంగా ఖర్చు పెట్టేవి, వృధా చేసేవి. మానేయడం జరిగింది. మనకున్న సంపదలకి పిల్లలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, లగ్జరీగా జీవిస్తున్నారు. వాళ్ళ డబ్బులు ఎక్కువ శాతం భోగాలకే ఉపయోగించుకుంటున్నారు. మేము మా డబ్బులు మాకున్న వచ్చే ధనంలో యోగానికి ఎక్కువ ఉపయోగించుకుంటున్నాం. ఆత్మ లాభానికి ఉపయోగించుకుంటున్నాం. ఆత్మకు లాభించే జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. అలా ఖర్చు చేస్తున్నాం కాబట్టే మరి ఈ స్థాయికి రాగలిగాం. మా పాతిళ్ళని అలాగే ఉంచాం, లేకపోతే అది తీసేసి ఈ పాటికి కొత్తిల్లు కట్టేవాళ్ళం. మా చిన్న అబ్బాయికి వేరే ఇల్లు కావాలన్నాడు, కట్టుకుంటా అన్నాడు. రెంట్కి ఇచ్చిన ఇల్లు వెనకాలే ఉంది.
అది ఇస్తే దాన్ని పడగొట్టేసి కొత్త ఇల్లు కట్టుకున్నాడు, 1,00,00,000 ఖర్చు పెట్టి. మేము కట్టుకోవచ్చు అలా. కానీ ఆ ఇంట్లోనే ఉంటున్నాం మేము. ఎందుకు? ఉండని దానికి ఎందుకు ఖర్చు పెట్టాం? ఆ డబ్బుని ఉండే వాటికి ఖర్చు పెట్టాలి. అంచేత ఉండే కూడా వచ్చే జ్ఞానం పెంచుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాం. ఆత్మకు లాభించే కర్మలే, అంటే ముక్తి కర్మలే చేయడం మొదలెట్టాం. దేహ లాభాలకి కలిగించే పుణ్యకర్మలు ఆపేశాం. చూసేవాళ్ళకి ఆశ్చర్యం వేసేది. అటువంటి ఇష్టాలే, అటువంటి అలవాట్లే చేసుకుంటున్నాం. ఇదివరకు రివర్సల్ ఉండేవి. దేహానికి ఇష్టమైన పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆత్మకి ఇష్టమైన పనులు, ఆత్మకి లాభించే పనులు. ఇదివరకు అలవాట్లు దేహానికి లాభించేవి, ఇప్పుడున్న అలవాట్లు ఆత్మకి లాభించేవి. అంచేత గుర్తుపెట్టుకోండి, మనకు ఉన్న దానితో, మనకి ఇవ్వబడిన దాంతో తృప్తిగా జీవించండి. మీకున్న దాంట్లో కొంచెం ఎక్కువ ఉందని అనుకున్నా, అంటే అవసరాలకు మించి, దానికి లక్షలు కోట్లు ఉండక్కల్లా, ₹1 ఉన్నా చాలు. దాన్ని ఆత్మలాభానికి, ఆత్మసేవలకి, ఆత్మోన్నతికి ఖర్చు పెట్టండి. మీ సమయాన్ని కూడా వృధా చేయకండి. మీ మాటలు కూడా ఆత్మకు లాభం కలిగించే విధంగా ఉండాలి. మన ఆవేశాలు, కోపాలు, పంతాలు, పట్టింపులు ఏమీ వద్దు. అంతా ఒకటే అన్నది మర్చిపోకండి. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, మనం జ్ఞానం పెంచుకుంటున్నాం. వాళ్ళు ఆవేశపడినా మనం ఆవేశపడకూడదు. వాళ్ళు కంగారు పడినా మనం కంగారు పడకూడదు. ఒకటే గుర్తెట్టుకోండి, వాళ్ళు తిట్టారండి, వీళ్ళు తిట్టారు అనుకుంటారు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. రాసుకోండి, పెద్ద అక్షరాలతో కావాలండి. ఓపిక పట్టగలిగే స్థైర్యం రావాలి. ఎంత శక్తి వల్ల వస్తుందండి, మనసు మారడం వల్ల వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనం రాసుకోవడం వల్ల ఏదో మధ్య మధ్యలో ఒక్కోసారి చదువుతూ ఉంటాం కదా, ఆ ఇంపార్టెంట్ పాయింట్లనే ఒకవేళ మర్చిపోయినా స్ఫురణకు వస్తూ ఉంటాయి. మనకి అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పే
జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంచేత గుర్తెట్టుకోండి, మరణించిన తర్వాత జరిగేది మీరు తెలుసుకున్నట్లయితే ఉండేదానికి, అంటే మరణించిన తర్వాత ఉండే వాటికి ప్రాముఖ్యం ఇస్తారు, ఉండని వాటికి ప్రాముఖ్యం తగ్గిస్తారు. ఖచ్చితంగా ఇలాంటి మార్పు మీలో కనిపిస్తుంది. అలా జీవించిన మీరు ఇక్కడ ఎలా ఉన్నా, ఎలాంటి జీవితం ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, శరీరం వదిలిన తర్వాత అద్భుతమైన లోకాలకు చేరుకుంటారు. అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది మీకు, చెప్తున్నాను నేను. మీరే ఆశ్చర్యపోతారు ఆ భవిష్యత్తు. అది మరల వచ్చే జన్మ కూడా ఆశ్చర్యం గొలిపే విధంగా ఉంటుంది. చేతి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓ రకంగా చెప్పాలంటే చెప్తున్నాను నేను, నా జీవితం ఇలా మారిపోయిందేటి అని అనుకుంటారు. ఇంత ముందు కంటే పూర్తిగా భిన్నంగా ఉందేటి, విరుద్ధంగా ఉందేటి అని అనుకుంటారు. ఖచ్చితంగా ఇతరులకి మీరు పిచ్చివారిలా అనిపిస్తారు. ఇంక ఇందులో సందేహం లేదు. థ్యాంక్ యూ.